ఆల్ ఎలా ఉన్నారు? మరొక ఇంట్రెస్టింగ్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? స్వీట్ కార్న్ బాయిల్డ్ ఫ్రై విత్ ఎగ్ ఫ్రై. స్వీట్ కార్న్ విత్ ఎగ్ క్రేజీ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా మీకు దొరకదు. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఎంత బాగా వస్తుందంటే టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుంది. ఎలా చేసేయాలో చెప్తాను, వచ్చేసేయండి ప్రాసెస్లోకి. ఫస్ట్ అయితే ఈ కాన్ పైన తొక్క మొత్తం చేసుకోవాలి. మొత్తం చేసుకున్న తర్వాత పైనుంచి లోపల ఏమైనా పురుగు గట్రా ఉందేమో నీట్గా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ హెయిర్ అంతా మొత్తం తీసేసుకొని ఆ స్వీట్ కార్న్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదు కట్ చేయకపోయినా పర్వాలేదు, మేము అలాగే చేస్తాం గింజలంటే అయినా కూడా నో ప్రాబ్లం. ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం గింజలు ఒలడం చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. కట్ చేసిన తర్వాత కూడా నేను అన్ని ఒలవలేకపోయాను. అందుకని చెప్పి ఈజీ ప్రాసెస్ కోసం ఇలా కత్తి తీసుకొని అన్ని ఒకసారి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడక్కడ కొంచెం కాండం యొక్క స్కిన్ తగిలితే వాటన్నింటిని నీట్గా వేరేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ స్వీట్ కార్న్ వేసేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ బౌల్ తీసుకెళ్లి గ్యాస్ పైన పెట్టి అవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అందులో కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఓకే, ఉడికిపోయాయి. చూద్దామా ఎలా ఉడికాయి. మరి చాలా బాగా ఉడికాయండి. మరి అడప తడప కాకుండా ప్యూర్గా ఉడికే విధంగా ఉడకబెట్టుకోండి. చాలా అద్భుతంగా ఉడికేసాయి. ఇప్పుడు ఈ నీటినన్నింటినీ వారేసుకుందాం. వీటిని కాసేపు అలా పక్కకు పెట్టేసి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఎలా అంటే ఇదిగోండి ఈ విధంగా స్లైసెస్గా తురుముకోవాలి. ఆ తర్వాత గ్యాస్ పైన ఒక పెనం పెట్టేసుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త పక్కకు నెట్టేసి అందులోనే నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఎంతలా ఫ్రై అవ్వాలంటే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా కాసేపు పక్కకు నెట్టేసి అందులోనే ఒక ఎగ్గుని అలా కొట్టి వేసుకుంటున్నాను. వేయగానే కలిపేయకుండా కొంచెం సేపు ఉడికిన తర్వాత మెల్లగా అటు ఇటు తిప్పుకోవాలి. అలాగైతేనే ఎగ్ పీసులు అనేవి కొంచెం పెద్దగా వస్తాయి. లేదంటే ఎగ్ కొట్టి పోయగానే రపరప కలిపేస్తే మొత్తం పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ ఏదైతే ఉందో అందులో వేసుకొని ఒకసారి కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసినాం కాబట్టి. కొంచెం సేపు అలా కలిపినట్టు మొత్తం కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. ఇప్పుడు ఈ ఉప్పు, ధనియాల పొడి వాటికి మొత్తం పట్టే విధంగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ కార్న్కి పట్టే అంతసేపు ఉంచిన తర్వాత కొంచెం మరి కాస్త ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కార్న్స్ ఉడకబెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అండి, మొత్తం రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ క్రేజీ కాంబినేషన్ అండి. మీరెప్పుడు ఇలాంటి కాంబినేషన్ చూసుండరు అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఏ 5 స్టార్ హోటల్లోనే కనిపిస్తాయి కానీ ఇంకా ఎక్కడా కనిపించవు. డ్రింక్స్ స్టఫింగ్ లోకి అయితే చాలా క్రేజీ కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు ఇంకెప్పుడు కూడా.